గుడ్ ఈవినింగ్ అండి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ మీడియా అండ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, ఎవ్రీవన్. మెయిన్లీ మీ డిజిటల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వల్లే మా సినిమాలకి ప్రమోషన్ అనేది వస్తుంది. సో మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు విజయ్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు. ఈయన చేసిన ఏదైతే సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మూవీలో చాలా ఇంపార్టెంట్. అయితే దానికి ఎవరు చేస్తారా అనేసి అందరం ఒక దీంట్లో ఉన్నప్పుడు రమేష్ గారు కరెక్ట్గా మంచి కావాల్సిన పవర్ని తెచ్చారు అక్కడికి. సో మీరు చూసుంటారు మేకింగ్ వీడియోలో. సో మా వాళ్ళని పిండి ఆరేసారు అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిహారిక కొనిడెల ఎక్స్పీరియన్స్ విత్ పింక్ ఎలిఫెంట్. నేను చూసిన పింక్ ఎలిఫెంట్ వెబ్ సిరీస్ చూశాను, అన్నీ చూశాను. ఇట్స్ మోర్ ఆర్ ఎస్ లైక్ చాలా సినిమా మీద కానీ ఒక కంటెంట్ మీద కానీ మంచి ఐడియా, మంచి ప్యాషన్ ఉన్నట్టు, చాలా సింపుల్గా, చాలా అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు, ప్రతి కామన్ మ్యాన్కి ఈజీగా కనెక్ట్ అయ్యేటట్టు వాళ్ళ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ లక్కీ. ఈ పర్టికులర్ మూవీకి యాక్చువల్లీ పింక్ ఎలిఫెంట్ కాకపోతే ఇంకే ప్రొడక్షన్ హౌస్ ఇంత న్యాయం చేసేది కాదు. ఎందుకంటే రమేష్ గారు లిటరలీ మా డైరెక్టర్ది ఉతికి ఆరేశారు బడ్జెట్ల విషయంలో. సో కొన్ని దగ్గర మేము కూడా వంశీతో చాలా ఫైట్ చేసాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వంశీ ఈ స్టోరీ నా దగ్గరికి పట్టుకొచ్చినప్పుడు యాక్చువల్లీ సినిమా పాటలు రాసాడు. అప్పటికి సినిమా మ్యూజిక్ అయిపోయింది. ఓకే, సో నరేషన్లోనే నాకు మ్యూజిక్తో పాటు నరేట్ చేసి వినిపించాడు. ఇంకా మీరు అసలు ఈ సినిమాలో యాక్చువల్ సాంగ్స్ చూడలేదు. ఈ 2 సాంగ్స్ ఒక కామెడీ, ఒక నొస్టాలజిక్, బట్ రియల్ ఇమోషనల్ సాంగ్స్ 2-3 ఉన్నాయి. అవి వినేటప్పుడు సినిమా స్టోరీ చెప్పేటప్పుడే నాకు అవి వినిపించితే నాకు కంట్లో నీరు వచ్చాయి. సో నేను పర్టికులర్గా వెళ్ళి నాగబాబు గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఇది ఎలాగైనా వినాలి సార్. ఇది ఈ సినిమా యాక్చువల్లీ ఎలక్షన్స్కి ముందు రావాలనుకున్నాం. సో నేను చాలా స్పీడప్ చేద్దాం, అప్పటికే సిద్ధార్థ రాయ్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ నాగబాబు గారు ఈ సినిమా కథ విన్నాక అన్నారు, ఇది ఎలక్షన్ ముందు వచ్చినా వెనక వచ్చినా ఎప్పుడు వచ్చినా ఒకటే రిజల్ట్, ఇది గ్యారంటీ బంపర్ హిట్, నాకు ఇది నచ్చింది అన్నారు. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చింది. ఇప్పుడు 2 స్టేట్లలో నెక్స్ట్ సునామీ ఈ సినిమా రిలీజ్ డేట్ వస్తుంది, అది గ్యారంటీ. ఎందుకంటే మేము అందరం మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. వన్స్ అగైన్ మా 11 మెంబర్ క్రికెట్ టీం కమిటీ కుర్రాళ్ళు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి కెరియర్లు ఈ సినిమాకి చాలా ఈ సినిమా వీళ్ళందరి కెరియర్లు మంచి పీక్కి వెళ్ళాలి. మీరందరూ ఒక నోన్ రియల్ క్వాలిటీ పెట్టారు మీరందరూ. అంటే లైక్ మీరు చూస్తే అసలు వీళ్ళు యాక్ట్ చేసినట్టు ఉండదు. ఆ కుర్రాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు. ఈవెన్ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ వీల్వి. సో దే ఆర్ లైక్ మెనీ పీపుల్, మెనీ యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్. మాకు ఇక్కడ ఎవరు కూడా నోన్ ఫేస్ ఉండకూడదు, ఎందుకంటే వీ డోంట్ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఎనీథింగ్ ఆన్ అ సింగిల్ పర్సన్. అంటే వీడు హీరో అనేటట్టు ఎవరూ కనిపించకూడదు. సో ఆ దీంట్లో నిహారిక హ్యాస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ బై యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ వంశీస్ రియల్ రూట్స్లోకి వెళ్ళి ఆవిడ అర్థం చేసుకుంది స్టోరీని. సో షీ హ్యాస్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్ టు వంశీ టు సెలెక్ట్ ఎవరు కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని. అండ్ అమ్మాయిలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ నేను చూసాను, చాలా న్యాచురల్గా వచ్చాయి. అంటే వాళ్ళు చేసిన యాక్టింగ్ ఏంటంటే మోడర్న్గా కనిపిస్తారు బయట, మీరు చూసుంటే పల్టూరుగా యాప్ట్గా అలా సెట్ అయిపోయారు. ఇంకా ఏ విధంగా ఇది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు. డైరెక్టర్ వంశీ కానీ, మా అనుదీప్ మ్యూజిక్ ఈజ్ లైక్ మెస్మరైజింగ్. మీరు తక్కిమా పాటలు విన్నారంటే ఇంకా ఎక్కువ ఎక్సైట్ అవుతారు. బ్లడ్ బాయిల్ అయ్యే పాటలు ఉన్నాయి, పడి ఏడిచే పాటలు కూడా ఉన్నాయి. నేనైతే ఒక పాట నిజంగా పడి ఏడిచాను, ఇప్పటికీ అది వింటూ ఏడుస్తూ ఉంటాను, అంత మంచి పాట ఒకటి ఉంది. సో కుడూస్ టు ఎవ్రీవన్. ద టీమ్ షుడ్ బి సక్సెస్ఫుల్, సినిమా షుడ్ బి సక్సెస్ఫుల్. ఈ సినిమా థియేటర్స్లో అందరూ చూడాలి, చూసి ఆనందంగా, చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు. ఎందుకంటే అన్ని ఇమోషన్స్ని పట్టుకెళ్ళుంది దీంట్లో. కాస్ట్ రిజర్వేషన్స్ గురించి, ఎలక్షన్స్ గురించి, ఒక విలేజ్లో జరిగే
ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అ విలేజ్ ఎవ్రీ డే దాన్ని నేచురల్గా పట్టుకెళ్ళి కింద నుంచి తీసాడు వంశీ. సో చాలా నేచర్తో కనెక్టెడ్ వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రిలేటివ్. నాకైతే ప్రతి పాయింట్ రిలేటివ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధార్థ్ రాయ్ బాగా ప్రమోట్ చేశారు నా ప్రతి ఫంక్షన్కి. మీరు నాకు సెంటిమెంట్ అయ్యారు ఇప్పుడు. మై ప్లెజర్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.